గుళ్ళోకి రాణిస్తాడు, లేకపోతే రానివ్వడు. అర్చకుల్ని కూడా రానివ్వడు. అది విచిత్రం. అర్చకులు కూడా పడిపోతారు అక్కడ. శౌచం లేదనుకోండి లోపలికి రానివ్వడు. అనుగ్రహించాడనుకోండి అప్పుడు వాళ్ళు కూడా లోపలికి ఎడతారు. అంత శక్తివంతం క్షేత్రం. ఏదో భగవంతుడు అనుగ్రహించి మాకు దర్శనం ఇచ్చాడు, దర్శనం చేసుకుని రాగలిగాం. కాబట్టి మహాత్ములైనటువంటి వారి యొక్క పూజా ఫలితంగా ఈశ్వరుడు అనేక క్షేత్రముల యందు వెలుస్తూ ఉంటాడు. ఇక్కడ మీరు ఒక విషయం, భక్తి అన్న మాటలో ఉన్నటువంటి వైభవాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. ఎంత చదువుకున్నాడు అన్నదాన్ని బట్టి భక్తి ఉండదు. అది ఎప్పుడూ కూడా భక్తి యందు మీరు జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి విషయం. అందుకే భక్తికి ఎప్పుడూ కూడా లక్ష్యములు ఉండవు. పండుతున్న భక్తి అని గుర్తు ఏమిటంటే దానికి ఏమీ లక్ష్యం ఉండదు. లక్ష్యం అంటే